ఈరోజు స్టాక్ న్యూస్లో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ 2030 నాటికి నివాస రిటైల్ మరియు కార్యాలయ స్థలాలను అభివృద్ధి చేయడానికి చెన్నైలో 8,000 crores కంటే ఎక్కువ పెట్టుబడి పెడుతోంది. అదేవిధంగా ఎన్బీసీసీ అస్సాం గౌహతిలో ప్రాజెక్టు కోసం ఆయిల్ ఇండియా నుండి 100 కోట్ల ఆర్డర్ను కూడా వచ్చింది. ఆల్రెడీ రీసెంట్గా ఎన్బీసీసీకి నిన్న కూడా 878 crores ఆర్డర్ కూడా వచ్చింది. గ్లెన్ మార్క్ ఫార్మా హార్ట్ బర్డ్ ట్రీట్మెంట్ డ్రగ్ని మార్కెట్ చేయడానికి యూఎస్ ఎఫ్డీఏ నుండి ఆమోదం పొందింది. గో డిజిట్ ఇన్సూరెన్స్ జనవరి మార్చ్ అంటే Q4 నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి సంవత్సరానికి 106.34 ఇంక్రీజ్ అయ్యి 52.66 crores చేరుకుంది. ఐహెచ్సిఎల్ బ్రాండ్ ఫైనాన్స్ వారి వార్షిక నివేదిక హోటల్ 2024లో లగ్జరీ హోటల్ బ్రాండ్ తాజ్ ప్రపంచంలోనే బలమైన హోటల్ బ్రాండ్గా అవార్డు పొందడం కూడా జరిగిందనమాట. ఆల్రెడీ ఎన్బీసీసీ వచ్చి 100 crores ఆర్డర్ వచ్చింది. రీసెంట్గా ఈ వీక్లోనే 878 crores ఆర్డర్ కూడా వివిధ గవర్నమెంట్స్ నుంచి కూడా అందుకోవటం జరిగిందనమాట.